అందరికీ వందనాలు. ఈరోజు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఉన్న అద్భుతమైన దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు ఇలా చెప్పారు: తీర్పు తీర్చుకుడి, అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. మన జీవితంలో చాలాసార్లు ఇతరుల తప్పులు చాలా త్వరగా కనిపిస్తాయి. ఎవరో ఒకరు చిన్న పొరపాటు చేస్తే వెంటనే విమర్శిస్తాం, కానీ మన లోపాలను మాత్రం గుర్తించము. అందుకే యేసు ప్రభు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. నీ సహోదరుని కంటిలోని నలుసు చూస్తావు కానీ నీ కంటిలోని దూలమును గమనించవు అని అన్నారు. ప్రియులారా, నలుసు చాలా చిన్నది కానీ దూలము చాలా పెద్దది. అంటే ఇతరులు చిన్న తప్పులను చూస్తూ మనం పెద్ద తప్పులను మర్చిపోవద్దని ప్రభు చెబుతున్నారు. ఈరోజు మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. నా జీవితంలో క్షమించలేని మనసు ఉందా? కోపం ఉందా? నాకు అనసూయ ఉందా? నాకు గర్వం ఉందా? దేవునికి ఇష్టం కాని పని ఏదైనా చేస్తున్నానా అని మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. యేసు ప్రభు మనల్ని విమర్శించే వారిగా కాదు, ప్రేమించే వారిగా పిలిచారు. ఇతరులను ఖండించడం సులభం, కానీ వారి కోసం ప్రార్థించడం, వారిని ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం దేవునికి ఇష్టమైన పని. మనం ముందుగా దేవుని సన్నిధిలో మోకరిల్లి, ప్రభువా, నా హృదయాన్ని పరిశోధించు, నాలో ఉన్న తప్పులను చూపించి అని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనలను శుద్ధి చేస్తాడు, మన జీవితం మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని మార్చడానికి ముందు మన హృదయం మారాలి, మన మనసు మారాలి. ఇతరులను సరి చేయడానికి ముందు మన జీవితం దేవుని చేతిలో సరి చేయబడాలి. మన కంటిలోని దూలము తొలగినప్పుడు మాత్రమే ఇతరులను వెలుగుగా ఉండగలము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న సందేశం ఇదే. ఇతరుల తప్పులను చూడడానికి ముందు మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. తీర్పు తీర్చకుండా ప్రేమిద్దాం, విమర్శించకుండా ప్రార్థిద్దాం, ఖండించకుండా ప్రోత్సహిద్దాం. అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా మారతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మన ద్వారా అనేక మంది క్రీస్తు గురించి తెలుసుకుంటారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.